నమస్కారం సార్. అయితే ఈ గెలిపించినందుకు 2000 ఓట్లలో ముఖ్యంగా అంటే నన్ను 2 సార్లు గెలిపించారు. ఈ పిల్లాడు మంచివాడు, తర్వాత అలా భార్య పనిచేస్తాని ఒక 500 ఓట్లు మెజార్టీ చూడొచ్చు. తర్వాత ఇంకా 500 ఓట్లు గ్రామ పెద్దలు అంటే ఇప్పుడు ప్రేరణ స్టడీ సెంటర్ కానీ, గోశాల కానీ, బేడంపూడి దత్తు గారు, అదేది వాటర్ ట్యాంక్ గారు, ఇటువంటి గ్రామ పెద్దల సహకారం అంటే వీళ్ళకు సహకారం ఉంటే గెలుస్తారు ఒక 500 ఓట్లు. ముఖ్యంగా ఇంకొక 1000 ఓట్లు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలు. ఎందుకంటే మహిళలకు ఫ్రీ బస్సు మరియు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయల సిలిండరు మరియు రైతులకు 500 రూపాయల బోనసు మరియు ఇందిరమ్మ ఇళ్లకు ముందుగా దళారుల పాలైతుంటే ఇప్పుడు నేరుగా ఖాతాదారులకి 5 లక్షల రూపాయలు వచ్చి కనుక వారికి ప్రజలందరూ చేసిరు. మరి ముఖ్యంగా ప్రతి నిరుపేదకు ఏదైనా వైద్య సదుపాయం అందాలంటే గతంలో చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు చేయిక పథకం కింద 10 లక్షల రూపాయలు మన రేవంత్ రెడ్డి గారు మరి మన మంత్రివర్గం అందరూ ఇస్తున్నందుకు మన రుద్రు గ్రామం తరఫున ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి ఎన్నో పథకాలు ముఖ్యంగా మార్చి 2020 వరకు యువతలకు 60,000 రూపాయల ఉద్యోగాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లా ఎన్నో చెప్తా పోతే ఎన్నో ఉన్నాయంట. అటువంటి 2000 కాంగ్రెస్ కిషోర్ యాదవ్ అక్కడ సర్పంచ్ గా ఎక్స్ఎంపీపీ భార్యని పెట్టుకున్న నారాయణ, వీళ్ళు ముగ్గురు దొంగలాట, నేను అలా గజ దొంగలాట అలాగే. అయితే భరతం పట్టడం చెప్పిపోయాడు. ఇక మేము గరీబ్ వాళ్ళం సెకండ్ మీటింగ్ మాది. నేను ఒకటే చెప్పిన, ప్రజలకు గత 10 సంవత్సరాలుగా కాసుల బాబురాజేమో పోచారం శ్రీనివాస్ రెడ్డి నువ్వు ఇసుక దొంగ ఆయన చెప్తుండే, పోచారం శ్రీనివాస్ రెడ్డి నువ్వు సైకిల్ కూడా దొంగ ఈయన చెప్తుండే. ఇద్దరు తిట్టుకుంటారు మంచిగా, ఆయన ఇప్పుడు ఇద్దరు కలిసి తిరుగుతుంటే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. అసలు దొంగలోడు అసలు ఏందని పరిశీలించారు. అది ఏం చేశారు, సురుకు పెడితే 580 ఓట్లతోని 14 సర్పంచ్ వార్డు మెంబర్లు ఉంటే 11 వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ తోని కర్రు కాసి వాత పెట్టి దుర్కిల. జయశాయపేట సిగ్గినుండో చైర్మన్ గా భాస్కర్ రెడ్డి, ఆ ఊర్లో కూడా కర్రు కాసి వాత పెట్టి ఆ జ్యోతిని బ్రహ్మాండమైన మెజార్టీని గెలిపించింది. మెసేజ్ ఏమవుతుంది అర్థం చేసుకొని, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నీ కొడుకుతో నువ్వు పక్క కూర్చుని తిట్టిపిస్తే మెచ్చుకుంటారు అనుకుంటున్నావా? నువ్వు ఏం సంస్కారం నేర్పిస్తావు నీ కొడుకుకు? ఇవాళ కూడా చెప్తాడ మళ్ళా కూడా గజదమనే రవీంద్ర అంటాడు. ఎస్, నేను 100% బాన్స్వాడ నియోజకవర్గ ప్రజల కోసం నేను 15 రోజుల కోసం వస్తే 15 రోజులైనా ఎలక్షన్కు నిజంగా చెప్పాలంటే ఎలక్షన్కు నేను నామినేషన్ చేసినాక నామినేషన్ చేసి 15 రోజులు పోరాటం చేశాను. 13 రోజులు నేను దిగి నిజంగా చెప్పాలి. 13 రోజుల్లో 53,000 పైచిలకు ఓట్లతో నాకు అభిమానించి నాకు చేసిందంటే మీకు అందరికి శిరస్సు మంచి నేను ప్రారంభం. అదే నమ్మకంతో వెనుదిరగకుండా 3 రోజులు మీటింగ్ పెట్టి చెప్పిన, ఎస్ నా రోడ్డు పైన నాకేం బాధ లేదు, ఎందుకంటే కొత్తగా వేరే కాన్సెన్స్ ఇష్టమని ఆదరించి గెలిపించారు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసి వీళ్ళు వచ్చిన దిగ్గపోతారు ఉండరు, మళ్ళీ మేమే లోకల్ ఉంటామని చెప్పారు. ఎందుకు చెప్పారు? గతంలో బాసిరెడ్డి గారు వచ్చి పోయింది కాబట్టి ఆ మాట చెప్పారు. ఆయన ఎందుకైనా మంచిదని వీళ్ళకి ఎట్లా చెప్పాలని చెప్పి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి పోయి ఆడ ఒట్టు పెట్టుకున్నా, అరే ఈయనే ఉంటారు అలా ఈయనే ఉంటా, ఇల్లు కట్టుకుంటా జాగ ఉంటా అని చెప్పిన, ప్రమాణం చేసిన. జాగ కూడా ఉన్న నష్టబాధ, ఇల్లు కూడా కట్టుకుంటా ఈయనే ఉంటా, మేమందరికి చెప్తా ఉన్నాం. ఇంత జరుగుతున్నా కూడా ఇంత మేజర్ గ్రామ పంచాయతీ. ఇక ఇంకొక బాధ ఏంటంటే కొన్ని గ్రామ పంచాయతీ యునానిమస్ చేసుకున్నారు. లంబాడి సోదరులు ఏం చేశారంటే ఎందుకు కొట్లాడుకుని ఎందుకు ఏదో యాక్షన్ ఫిక్షన్ పెట్టుకుని రిజాల్వ్ చేసుకున్నారు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి, మీరు రండి, మీకు ఊర్లో పనులు కావాలన్నా ఏం కావాలో మేమే చేసి పెడతాం, 10 లక్షల రూపాయలు యునానిమస్ పైన వస్తాయి, 10 లక్షల రూపాయలు నా ఫండ్ నుంచి ఇస్తాను, పిలుచుకుంటా తీసుకుంటా. నేను అడుగుతున్నా, యునానిమస్ చేసి నీ శక్తి ఏం లేదు, అందరు కలిసి యునానిమస్, మేము నువ్వు అందరూ కలిసి యునానిమస్ అయింది. వాళ్ళే చేసుకుని నిజంగా చెప్పాలంటే వాళ్ళని పిలిచి చెప్తున్నాం. నేను అడుగుతున్నా, మేజర్ గ్రామ పంచాయతీలు ఎన్ని గెలుసు చెప్పునున్నా. సంగోజ్పేట ఓడిపోయినావు, హనుమోజ్పేట ఓడిపోయినావు, జయశాపేట ఓడిపోయినావు, అదేవిధంగా మన మిర్జాపూర్ ఓడిపోయినావు, వరంగేలి ఓడిపోయినావు, బైరాపూర్ ఓడిపోయినావు, ఒక్కొక్క పెద్ద పెద్ద విలేజ్ అన్ని ఓడిపోయినావు. నువ్వు ఇలా ఏం చెప్తావు? నీ కొడుకుతో తీర్పిస్తున్నావు. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోనియా గాంధీ గారు నాకు టికెట్ ఇచ్చి పంపిస్తే నా కాన్స్టిట్యూన్సీ కాకుండా నేను పంపించింది కాబట్టి నేను పాలన చేయాలని చెప్పి వచ్చి నిలబడి కాంటాక్ట్ చేస్తే
ఓడిపోయినా కానీ ఎంపీ గారికి చంద్రశేఖర్ చెప్తాడు రాత్రి 2 గంటల దాకా కూర్చొని ఒక్కొక్క బూత్కు 6 ఇన్ఛార్జ్ పెట్టి సక్రమంగా పనిచేసి గతంలో 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ. ఎలక్షన్ల కౌంటింగ్ పోగానే బాన్స్వాడ తుక్కు తీసుకుంటూ పంపిస్తారు. అమ్మ ఈ కొడుకులు చేయగానే ఓడిపోతున్నాం, ఈ కొడుకులు చేయగానే ఓడిపోతున్నాం చెప్పారు. మొన్న మనం బాన్స్వాడలో కౌంటింగ్ పోతే గల్లలు వేసుకొని వచ్చింది, ఇట్లా గల్లలు వేసుకొని మెజార్టీ ఇచ్చినాం, మేము గెలిపించాము. ఆ రకంగా అందరూ కష్టపడ్డాం. ఇవాళ ఇందూరు శేఖర్ గారు పార్టీ జెండా మోసి కాయలు వేస్తుంటే ఆయన కరెక్ట్ క్యాండిడేట్ కాదు, నా ఇంటికి వస్తలేడు, నా దగ్గరికి వస్తలేడు. ఆయన ఎందుకు వస్తాడు నీ ఇంటికి? నువ్వు కాంగ్రెస్ పార్టీకి వచ్చావు, నువ్వు ఆయన ఇంటికి పోవాలి. ఆయన కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన వాళ్ళు పోకుండా నీ కొడుకుతో ఇష్టం వచ్చిన తిప్పిస్తావు. ఈ దొంగలు వీళ్ళు అది గజ దొంగలు తిప్పిస్తే ఇది సంస్కారమా? దయచేసి రుజువులు పనులు ఆలోచించుకోవాలి. ఇప్పుడే శేఖర్ గారు చెప్పారు ఒక్కొక్క ఇల్లుకు ₹1,00,000 వేలం పాట లెక్కనే ఉన్న 5 మెన్ కమిటీ 6 మెన్ కమిటీ 5 మెన్ కమిటీ అట అంటే దోసుకోవాలి. 5 మెన్ కమిటీ ఇసుక ఎట్లా దోసుకోవాలి, మొరం ఎట్లా దోసుకోవాలి, ఇళ్ళకి పైసలు ఎట్లా తీసుకోవాలి, ఇదా నేను చెప్పేది. ఇవన్నీ ఒకేతు. మరి ఇన్ని గ్రామ పంచాయతీలు మేజర్ గ్రామ పంచాయతీ ఓడగొట్టినాక కూడా ఇంకా నీ కొడుకు ఏమి గంభీరంతో మాట్లాడుతున్నా నాకు అర్థమవుతలేదు బిడ్డ. పోచారం శ్రీనివాసరెడ్డి గారు నీ కొడుకు బుద్ధి ఫస్ట్ సంస్కారం నేర్పియ్యం. ఇంకా నేను నా తర్వాత నా కొడుకే ప్రకటిస్తున్నావు. ఇట్లా చేసే కరుగాసి వాత కాదు, మొత్తం సురుకు పెట్టి కలబెడతారు. ఇడిచిపెట్టిన ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేయాలని తెలుసు. కాబట్టి ఇవాళ మమ్మల్ని ఏదో కించపరుస్తున్నా, నేను డాగులు వేస్తున్నా, నీ డాగులకు కూడా భయపడి ఇంతకుముందు ఎవరు లేకుంటే భయపడరు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? సార్ నాకు రవీంద్ర రెడ్డి మా సంగతి చూసుకుంటాడు, చెప్తున్నాను. రవీంద్ర రెడ్డి అంటే ధైర్యమే పనిచేస్తుంది కదా బాన్స్వాడ గుర్తుపెట్టు. 100% రాత్రి 12 గంటల రాత్రి కానీ మీకు ఆపద వచ్చినప్పుడు నేను అండగుంటా. మీకు అన్ని విధాల ఆపద సంపదలు మీకు అండగుంటా. డెఫినెట్గా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు బ్రహ్మాండమైన పరిపాలన తీసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. స్కీములు కూడా బ్రహ్మాండంగా, ఇంత కష్టకాలంలో కూడా 8 లక్షల కోట్ల అప్పులు కేసీఆర్ ఇచ్చిపోతే వాటిని అధిగమించి 60